రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే విషపు రాతలు కట్టుకథలకు కేర్ ఆఫ్ ఆంధ్రజ్యోతి. ఎప్పుడు చావు భాషే, సోయిలేని మాటలు, అబద్ధపు కథనాలు, అనని మాటలను ఆపాదించడం ఎల్లో పేపర్కే సాధ్యం. ఒక పద్ధతి పాడు లేదు. ఆది నుంచి ఎల్లో జర్నలిజమే. తెలంగాణకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు బద్ద వ్యతిరేకి. ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణకు తెలంగాణ అంటే అస్సలు పడదు. తెలంగాణ అభివృద్ధిని అస్సలు కోరుకోరు. ఇది ఎన్నోసార్లు రుజువైంది. ఇక ఉద్యమ సమయంలోనూ ఇవే కుట్రలు కుతంత్రాలు ఎల్లో జర్నలిజం చేస్తూ నాడు సమైక్యదారులకు రాధాకృష్ణ నిసిగ్గుగా వంతపాడారు. మహోజ్వాల తెలంగాణ ఉద్యమం గురించి నీచపు రాతలు రాశాడు. తెలంగాణ రాక తప్పదని తెలిసి కూడా చివరి వరకు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కానీ యావత్ తెలంగాణ ఆ కుట్రలు కుతంత్రాలు ఛేదించుకుని ఢిల్లీని గడగడలాడించి బాజాప్తా స్వరాష్ట్రాన్ని సాధించుకుంది. అయినా ఆంధ్రజ్యోతి పద్ధతి మారలేదు. రాధాకృష్ణ నికృష్ట ఆలోచనలు మారలేదు. తెలంగాణ సాకారమైన తర్వాత కూడా విషపు రాతలు ఆగలేదు. ఇప్పటికీ ఆ కుట్రల పరంపర కొనసాగుతోంది. అనని మాటలను అన్నట్లుగా చిత్రీకరిస్తూ బురద జల్లే అలవాటు కొనసాగుతూనే ఉంది. తాజాగా మరోసారి ఆంధ్రజ్యోతి తన వక్రబుద్ధిని చాటుకుంది. తెలంగాణ ఉద్యమ రథసారథి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? గులాబీ దళపతి గురించి ప్రస్తావించేటప్పుడు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని రాతలు రాయాలి? కానీ మరోసారి ఆంధ్రజ్యోతి గీత దాటి మరి అబద్ధపు రాతలు రాసుకొచ్చింది. కేసీఆర్ గురించి ఆయన అనని మాటలు అన్నట్లుగా చిత్రీకరించింది. పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేటప్పుడు కేసీఆర్ అనని మాటలను అన్నట్లుగా ఎల్లో పేపర్ ఆపాదించింది. గులాబీ దళపతి గురించి అసత్యపు రాతలు రాసుకొచ్చింది. ఇది బాధ్యత రాహిత్యమే కాదు, సభ్యత కూడా కాదు. భావోద్వేగాలతో కూడిన సందర్భంలో బాధ్యతాయుతంగా రాయాల్సిన సమయంలో కక్షతో కూడిన విషాన్ని చిమ్మడం దారుణం. పిల్లి శాపాలకు ఉట్లు తెగవు. మీరెన్ని మరణ మృదంగాలు మోగించినా అవి ఘోషగానే మిగిలిపోతాయి. తెలంగాణ ఉద్యమ రథ సారథిని తెలంగాణ బాపుగా పిలుచుకునే కేసీఆర్ను చిన్నగా చేసే చిల్లర రాతలు ఏమాత్రం సరికావు. ఈ విషపు రాతలతో ఆంధ్రజ్యోతి వ్యక్తిత్వం మరోసారి బట్టబయలింది. అందుకే యావత్ తెలంగాణ సమాజం ఆంధ్రజ్యోతిపై రాధాకృష్ణపై మండిపడుతోంది. ఇప్పటికైనా ఈ విషపు రాతలను నికృష్టపు ఆలోచనను మార్చుకోవాలని హితవు పలుకుతోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిల్ మనకు ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. లివిల్, చెప్పండి, ఇక పెద్ద దిక్కును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న పెద్ది కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించేటప్పుడు అనని మాటలు అన్నట్లుగా ఎల్లో పేపర్ మీడియా రాయడం జరిగింది. అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చంట? వాళ్ళ ఏదైతే ఆంధ్రజ్యోతి కథనం ఉందో అది పూర్తిగా అవాస్తవము, అది ఏమాత్రం కూడా నిజం లేదు. అలాంటి పేపరు తెలంగాణ వార్తలను కవర్ చేయడంలో పూర్తిగా విఫలమైన నేపథ్యంలో మరొకసారి ఇవాళ కేసీఆర్ పెద్ది కుటుంబానికి పెద్దన్న పాత్ర పోషించిన నేపథ్యంలో అనే మాటలు అన్నట్టు ప్రచురించి ఇవాళ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ ఉద్యమకారులని, తెలంగాణ పౌరులని ఇవాళ ఒక అవమానించే విధంగా ఒక ప్రచురణ చేసింది. పూర్తిగా అవాస్తవమైన కథనంతో ఇవాళ ప్రజలను మభ్యపెట్టే విధంగా చేసింది. ఎల్లో మీడియాలోని ప్రధాన పాత్ర పోషించే చంద్రజ్యోతి అనే ఒక పేపరు ఆంధ్రజ్యోతిగా నామకరణం చేసుకొని ఇవాళ చంద్రజ్యోతి భజన చేసే పేపరు తన అజ్ఞానాన్ని మరొకసారి ప్రదర్శించింది. కేవలం ఇవాళ తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఆనాడు కేసీఆర్ అడుగులో అడిగేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి దశదిన కర్మలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాల్గొని వారి కుటుంబ సభ్యులను పరామర్శించడంతో పాటు యావత్ నియోజకవర్గంలోని కార్యకర్తల్ని, అభిమానుల్ని ఆయన ధైర్యం చెప్పారు, వారికి ఒక భరోసానిచ్చారు. ఆ పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి ఒక అండగా నిలిచారు. ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా వారికి ఒక ధైర్యాన్ని ఇవ్వాలి, వారికి ఒక మనోధైర్యాన్ని ఇవ్వడంతో పాటు కార్యకర్తలు ఆనాడు పెద్ది సుదర్శన్ రెడ్డి చేసిన సేవలను, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క పోరాటాన్ని, పెద్ది సుదర్శన్ రెడ్డి యొక్క పోరాట ప్రతిమను వాళ్ళ అలుపెరగని పోరాట యోధుడిగా ఆయన స్మరిస్తూ ఆయన అడుగులో అడిగేస్తూ వాళ్ళ ఎందరో మంది ఆయన స్మరించుకుంటున్న నేపథ్యంలో నిన్న అధినేత కేసీఆర్ వారి కుటుంబానికి
పెద్ద ఎత్తున సహకారం అందిస్తూ వారికి సహాయ సహకారాలు చేస్తూ ఖచ్చితంగా పెద్ద సురేష్ రెడ్డి యొక్క ఆశయాలను మనం నెరవేర్దాం, ఖచ్చితంగా నర్సంపేట ప్రజానికానికి నేను అండగా ఉంటానని చెప్పేసి నేను ఒక భరోసానిచ్చే విధంగా కేసీఆర్ యాత్ర చేస్తే దాన్ని చిలువలు పలువలు చేసి ఇవాళ ఆంధ్రజ్యోతి కథనం రాయడం వెనుక అనేక అడ్డగోలు రాతలు రాసి ఇవాళ మరొకసారి ఒక అబసు పాలైందని చెప్పుకోవచ్చు. ఆంధ్రజ్యోతి పూర్తిగా తన చంద్రజ్యోతి అంటే ఆంధ్రజ్యోతి పూర్తిగా చంద్రబాబు కన్సర్న్ నడిచి ఒక ఎల్లో మీడియా ఇవాళ ఒక పెద్ద సురేష్ రెడ్డికి వచ్చిన ఇమేజ్ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఒక పూర్తిగా అంటే ఎవరికి కార్యకర్త నుంచి నాయకుడు దాకా ఎవరికి ఆపద వచ్చినా అండగా ఉండే బీఆర్ఎస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసుకొని ఓర్చుకోలేని పరిస్థితుల్లో ఇవాళ కథనం ప్రచురించింది. పూర్తిగా తన అజ్ఞానాన్ని బయటపెట్టింది. ఖచ్చితంగా అధినేత కేసీఆర్ కార్యకర్త నుంచి వాళ్ళ నాయకుని వరకు అండగా ఉన్నారు. వాళ్ళ యావత్ దేశంలోనే మొట్టమొదటిసారి ఒక కార్యకర్తకి ఒక నాయకుడికి అండగా ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నిన్న ఓదార్పు యాత్రకు వస్తే అలాంటి ఓదార్పు యాత్రను పక్కన పెట్టి ఆయన అడ్డగోలుగా రాసిన వార్తలను పూర్తిగా ఇవాళ తెలంగాణ సమాజం ఇవాళ పెద్ద సురేష్ రెడ్డి అభిమానులు, పెద్ద సురేష్ రెడ్డికి సంబంధించిన బంధువులంతా కూడా ఖండిస్తున్నారు. ముక్త కంఠంతో ఖండించడమే కాదు, వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ ను ఉస్మానియా యూనివర్సిటీలో సైతం వాళ్ళ బీఆర్ఎస్ నాయకులు తగలబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి అనే పేపరు తెలంగాణపై విషం చిమ్మడమే కాదు, కేసీఆర్ అంటే నిలువెల్ల విషమే కక్కుతుంది అనే మరొకసారి నిరూపితమైంది. అనేక సందర్భాల్లో తెలంగాణ ఉద్యమాన్ని పరిచయం చేసే కుట్రలు చేసింది. కానీ ఇవాళ మరొకసారి ఒక చావును సైతం రాజకీయాలకు వాడుకునే వ్యభిచారంగా ఇవాళ ఆంధ్రజ్యోతి పేపరు తన అజ్ఞానాన్ని ఇవాళ మరొకసారి ప్రదర్శించింది. ఖచ్చితంగా ఆంధ్రజ్యోతి పేపర్ అది పూర్తిగా ఎల్లో మీడియా, ఎల్లో మాఫియాగా మారి ఇవాళ తన అజ్ఞానాన్ని వాళ్ళ తెలంగాణ ప్రజానికానికి, తెలంగాణ సమాజానికి రుద్దే ప్రయత్నం చేసింది. వాళ్ళ తెలంగాణ ప్రజానికం అంతా కూడా తిరగబడ్డరు. ఆంధ్రజ్యోతి పేపర్ని ఎక్కడికెక్కడ తగలబెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఇవాళ ఆంధ్రజ్యోతి కాదు, ఒక చంద్రజ్యోతి కేవలం రాధాకృష్ణ చిలిపి చేస్తలే ఇవాళ ఈ విధంగా రాశారు తప్ప ఎక్కడ కూడా అలాంటి మాటలు ఏ మాత్రం కూడా రాలేదు. కేవలం కేసీఆర్ కుటుంబాన్ని ఓదార్చి వారి కన్నీటిని తుడుస్తున్న తరుణంలో ఇవాళ ఇలాంటి చిలిపి చేస్తల వల్ల ఇవాళ తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించే విధంగా వాళ్ళ చిలువలు పలువలు చేసి ఆంధ్రజ్యోతి కథనం వడ్డించింది. ఖచ్చితంగా ఇది ఆంధ్రజ్యోతి యొక్క కథనం కాదు, ఎల్లో మీడియా మాఫియా కథనం ఇది అని చెప్పేసి కూడా తెలంగాణ సమాజం అంతా మండిపడుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ కార్యకర్త నుంచి నాయకుడి వరకు ఎవరికి ఆపదొచ్చినా అండగా ఉండే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. కేసీఆర్ నాయకుడే తప్ప మిగతా వారు కాదని మరొకసారి స్పష్టమైన నేపథ్యంలో దాన్ని తట్టుకోలేక ఇవాళ ఒక రకమైన వార్తను వడ్డి వారించి తెలంగాణ సమాజానికి రుద్దే ప్రయత్నం చేసింది. ఇలాంటి తరుణంలో తెలంగాణ సమాజం అంతా కూడా తిప్పికొడుతుంది. తెలంగాణ సమాజం అంతా కూడా ఇవాళ ఆంధ్రజ్యోతి కథనాన్ని ఖండిస్తుంది. ఆంధ్రజ్యోతి కథనాన్నే కాదు, తెలంగాణలో నాటి ఉద్యమం నుంచి నేటి అభివృద్ధి ఫలాలు అందిన తెలంగాణలో ఇవాళ ఆంధ్రజ్యోతి లాంటి మీడియా తన విషయాన్ని ఎప్పుడూ చిమ్ముతూనే ఉంటుంది. ఇవాళ తెలంగాణ సమాజాన్ని పక్కదారి పట్టించే ఆంధ్రజ్యోతిని ఎప్పుడు మేము ఖండిస్తూనే ఉంటాం. ఆంధ్రజ్యోతి మన తెలంగాణ సమాజానికి అవసరం అంటూ కూడా ఇవాళ తెలంగాణ సమాజం అంతా ప్రశ్నిస్తుంది. వాళ్ళ నర్సంపేట ప్రజలంతా కూడా చెప్తున్నారు, పెద్దికి మా పెద్దన్న లాంటి పెద్దిని మేము కోల్పోయాం. అలాంటి పెద్ది చనిపోయిన తర్వాత మాకు ఒక అండగా, మాకు ఒక ధైర్యాన్ని, మాకు ఒక గుండె ధైర్యాన్ని ఇవ్వడం ఇచ్చేందుకు అధినేత కేసీఆర్ వచ్చారు, మాకు మనోధైర్యాన్ని ఇచ్చారు. అలాంటి అధినేత పైన ఈ విధంగా రాయడం ఏంటి అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ఈ కథనాన్ని పూర్తిగా ఖండిస్తూ వాళ్ళ ఆంధ్రజ్యోతి పేపర్ను తగలబెడుతున్న పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తుంది. నిఖత్. రైట్, థ్యాంక్ యూ లివిల్.